దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతలు. అలాగే కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సిస్టర్ వందనాలు సిస్టర్. దేవుని వర్తమానాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండా ఉండినను, చేరినాని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, చాలా పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒక దినం నాయన మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. గడిచిన దినములన్నీ కూడా నీ కృపలో భద్రపరిచారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు తెలియజేసుకోవచ్చు. మీరిచ్చిన దినముందు నాయన మీ సన్నిధిలో మీ పాదాల చింత మేమంతా ఇలాగను కూడుకొని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకుని పోచుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. పాటల ద్వారా స్తుతించారు మమ్మలను. అలాగే పాటలు పాడిన సహోదరులను ఆయన దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యం చెప్పిన రాజీ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ చిత్తానుసారం తండ్రి దివిజకు పూర్తిగా ఆరోగ్యం వచ్చేలాగున మీ కృప చూపమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. మరి గ్రూప్లో అనేక మంది ఉంటుండగా ప్రభా మరి రాలేకపోతున్నారు. మరి నాయన రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని, ఈ ప్రార్థనకు ఆదివంతమై మీరే నడిపించమని, ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలను మనం చదువుకున్నాం. ఈ వచనాలను మనము చదువుకొని వివరించుకునే ముందుగా ఈ ప్రవక్త ఎవరు, ఈ ప్రవక్త పేరుకు అర్థం ఏంటి, మరియు ఈ ప్రవక్త ఎవరి కాలంలో దేవుని ప్రవచనాలను దేవుని యొక్క సాధనంగా వాడబడ్డాడు అనే మాటలు మనం తెలుసుకుందాం. ఎందుకనంటే అవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని అవి ఒకసారి తెలుసుకుందాం. హబక్కూకు జనరల్గా హబక్కూకు అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? తెలుసండి మీకు? హబక్కూకు అంటే మిగిలిన వారు తెలుసు అన్నారా అమ్మా? ఎందుకంటే ప్రత్యేకంగా ఈ పేరు యొక్క అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా యునిక్ ఉంటుంది పేరు గల అర్థం. హబక్కూకు అంటే అర్థం హత్తుకునేవాడు అనే ఒక అర్థం వస్తుంది. అలాగే కౌగులించుకొను, టు ఎంబ్రేస్, ఆలింగనం చేసుకొను అని ఈ పేరుకు తగ్గ అర్థం. పేరుకు ఒక యునిక్ మీనింగ్ ఉన్నట్లుగా ఉంటుంది. మిగిలిన ప్రవక్తల పేర్లు చూస్తే ఆయన బలము, యెహోవా రక్షణ, ఇలా చాలా పేర్లు ఉంటాయి. అయితే ఆ అర్థాలు ఉంటాయి. హబక్కూకు గారి యొక్క పేరుకు మాత్రం అర్థము హత్తుకునేవాడు అని అర్థం ఉంటుంది. అయితే ఈయన ఎవరి కాలంలో ఈ ప్రవచనాలను కొనసాగించాడు, ఈయన సమకాలికులు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈయన సమకాలికులు ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే ముందు ఈయన ఏ రాజుల కాలంలో ప్రవచనం సాగించేవాడు అనేది మనకు తెలియాలి అని అంటే
ముఖ్యంగా ఇందులో మనం చదువుతున్న వచనాలన్నింటిలోనూ కూడా ప్రతి ఒక్క ప్రవక్తల గ్రంథంలోనూ ఆ ప్రవక్త ఏ కాలంలో ఏ రాజు కాలంలో ప్రవచించేవాడు అనేది మొట్టమొదట రాయబడి ఉంటుంది. అవునా అవునా కానీ హబక్కూకు గ్రంథంలో మాత్రం మొదట రాయబడలేదు ఏ రాజు గారి కాలంలో ఆయనకు దర్శనం వచ్చింది కానీ లేక దేవుని యొక్క ప్రవక్తగా కొనసాగాడు అని చెప్పి లేదు. అది తెలుసుకునే ముందుగా హబక్కూకు గారికి దేవునితో ఉన్న సంబంధం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా గొప్ప సంబంధం కలిగిన వ్యక్తి ఈయన అని మనకి తేటతెల్లముగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది అని అంటే హబక్కూకు గ్రంథం మీరు తర్వాత చదవండి, 1వ అధ్యాయంలో 2 నుంచి 4వ వచనము వరకు దేవుణ్ణే ప్రశ్నిస్తుంటాడు ఈ హబక్కూకు గారు. ఎంతమంది ప్రవక్తలు దేవుణ్ణే ప్రశ్నించేవారు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అని అంటే తను యథార్థవర్తనుడై ఉండి ఉంటాడా లేక లేక మంచి ప్రవర్తన లేనివాడై ఉంటాడా? ఎంత యథార్థవర్తనుడు కాకపోతే ఆయన దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నలు దేవుడికి వేస్తున్నాడు, ప్రశ్నలు దేవుడికి వేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అని అంటే దేవునితో గల సంబంధం అంతా మంచి సంబంధం. హిజ్కియా గారిని నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే ఆయన పలికిన మాటలు ఏంటి చెప్పండి, జ్ఞాపకం ఉందా మీకు? ఆయన చేస్తున్న కార్యం జ్ఞాపకం చేసుకోమని దేవునికి మనవి చేస్తాం. దేవుడికి నేను నీ యొక్క సన్నిధిలో ఎంత యథార్థంగా నడుచుకున్నానో నువ్వు జ్ఞాపకం చేసుకొనుము ప్రభువా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప సాక్ష్యము. ఉందా మనకు ఆ జీవితం, ఉందా మనకు ఆ సాక్ష్యము? ఆ మాట అనగలవా మనం దేవునితో? అయ్యా నీ దృష్టిలో నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను అనే మాట మనం అనగలమా? చూడండి, హిజ్కియా గారు ఆ మాట అనగానే దేవుడు వెంటనే ఆయనకు ఆయుష్ను పెంచాడు. ఇక్కడ హబక్కూకు గారు కూడా డైరెక్ట్గా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ ప్రశ్నలు ఎట్టివైనా కానీ దేవుణ్ణి ప్రశ్నించే ప్రశ్నలు వ్యక్తిగా ఉన్నాడు అని అంటే దేవునితో గల సంబంధము ఆయనకి ఎంత మంచిదో అని మనం తెలుసుకోవచ్చు. అయితే చిన్న ప్రవక్తలలో ఒకడైన ఈ హబక్కూకు గారు ఈ పేరును బట్టి చాలామంది చరిత్రకారులు ఈయన ఒక స్త్రీ కుమారుడు, ఆ స్త్రీ షూనేమీయురాలు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఆ పేరు గల అర్థాన్ని బట్టి షూనేమీయురాలైన స్త్రీ యొక్క కుమారుడు అని చెప్పి చెప్తుంటాడు. ఎవరి షూనేమీయురాలు అనంటే ప్రవక్త అయిన ఎలీషా గారికి తన మేడగది మీద, తన గోడ మీద, ఇంటి గోడ మీద ఒక గది కట్టిద్దాము అని ఉద్దేశించి ఆయన ఎప్పుడొచ్చినా మా ఇంట్లోనే భోజనం చేయండి అని భోజనం పెట్టిన ఒక స్త్రీ జ్ఞాపకం ఉందా మీకు? ఒక ప్రవక్త వస్తున్నాడంటే ఏమీ ఆశించకుండా తనకు భోజనం ఇవ్వటము, పరిచర్య చేయటం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అయితే నీకేం కావాలి కోరుకు అని అంటే ఆమెకు పిల్లలు లేరు అని చెప్పి ఎవరు చెప్తారు? గెహాజీ చెప్తారు. ఆమెకు పిల్లలు లేరు, భర్త ఏమన్నా ముసలివాడు, మరి పిల్లలు ఎలా కలుగుతారు? పిల్లలు కావాలంటే అప్పుడు ఎలీషా గారు అన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2 ఏంటి సిస్టర్? ఏమంటున్నారు? 4th చాప్టర్ అండి.
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. రెండవ రాజుల ఆమె వచ్చి ద్వారం యొద్ద నిలబడగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడమైన నా ఏలినవాడా, అలాగ పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు అనెను. చాలు, నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. శూన్యమీరాలైన స్త్రీ. తర్వాత బిడ్డ చనిపోవటం, మరలా బతకటము. ఇతనే పెరిగి పెద్దవాడై హబక్కుకు అనే పేరు, ఈ స్త్రీ వలన పుట్టిన కుమారుడు ఈయనే హబక్కుకు అని చెప్పి చాలామంది చరిత్రకారులు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. అది అభిప్రాయమా ఖచ్చితమా అని తెలియడానికి మనకి బైబిల్లో ఎక్కడా ఆధారాలు ఎక్కడా లేవు, రాయబడలేదు కూడా. సో అలాంటప్పుడు మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అపోహ ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. హత్తుకునేవాడు అనే అర్థాన్ని బట్టి చాలామంది బైబిల్ పండితులు వెనక్కి వెళ్ళి ఆ శూన్యమీరాలైన స్త్రీ కుమారుడే ఈ హబక్కూకు గారు అని చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఇందాక మాట్లాడుకున్న మాటల్లో హబక్కూకు గారు ఏ రాజు గారి కాలంలో, ఎవరి కాలంలో ప్రవచించేవాడు అని చెప్పాలంటే ముందుగా ఆయన ఏ రాజు కాలంలో ఆయన ప్రవచనం చేసేవాడు అని తెలియాలి. అది తెలియాలంటే మనకి మొదటి అధ్యాయంలోనే అక్కడ పరిస్థితులను బట్టి మనము లెక్క కట్టవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఏ రాజ్యములో ఆయన ప్రవచనం చేసేవాడు అనేది. నేను ఇందాక చెప్పాను, హబక్కూకు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 2 నుంచి 4 వచనాల వరకు దేవుణ్ణి ఆయన ప్రశ్నిస్తాడు. ఎందుకు నువ్వు ఊరకనే ఉన్నావు, నీకు మొరపెట్టినా కానీ నువ్వు రక్షించకుండా ఉన్నావు అని చెప్పి దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు దానికి సమాధానం చెప్తూ ఉంటాడు. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుడు ఆయనకి సమాధానం చెప్తాడు. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. అందులో 6, 7 వచనాలను గనక మనం గమనించినట్లయితే 6, 7 వచనాలను గనక మనం గమనించినట్లయితే, ఆలకించుడి, తమనివి కావి మునికి పట్టులను ఆక్రమించవలనని భూ దిగంతల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూలగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు సమాధానం చెప్తున్నాడు ఆయన అడిగిన ప్రశ్నలకు. ఆయన ప్రశ్న ఏమేమి ప్రశ్న అడిగాడు అని అంటే, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు, ఎక్కడ చూచినా నాశనము బలాత్కారమే జరుగుచున్నది, అందువల్ల ధర్మశాస్త్రం నిరర్థకమైపోతుందా అని దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు అంటూ ఉన్నాడు, యూదా వారికి జరగబోయే సంగతులను చెప్తూ ఉన్నాడు. వారి మీదకు కల్దీయులను రప్పించబోతున్నాను అని చెప్తూ ఉన్నాడు. క్రూర ముఖము కలిగిన వారు వచ్చి వీరిని ఆక్రమించుకుంటారు అని చెప్తూ ఉన్నాడు. ఇలాగ క్రూర ముఖము గలవారు వచ్చి ఆక్రమించుకుంటారు అనే మాట ఇంకెవరెవరు చెప్పారు? ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుందన్న మరొక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరు? ఇర్మియా గ్రంథాన్ని వింటున్నారు. అందులో నేను అనేక సెషన్స్ చెప్పాను, ఇప్పటికే 36 సెషన్స్ చెప్పాను. అందులో ఉత్తర దేశము నుండి, ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతున్నది అని చెప్తూ ఉంటాడు. అంటే ఈయన ఇర్మియా గారి కాలంలో సేమ్ టైంలోనే సమకాలికుడుగా ఉన్నాడు అని మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏ రాజు గారి కాలము అని అంటే చివరి 3 రాజుల్లో మొదటి రాజు అంటే యెహోయాకీము అనే రాజుగారి కాలంలో ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఈయన ప్రవచించే సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? చుట్టూ భీకరమైన పరిస్థితులు, చుట్టూ ఎటు చూసినా నాశనము, నీతిమంతుల్ని కొట్టడము, అలాగే విపరీతమైన పాపం పెరిగిపోయి ఉంది. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు హబక్కూకు గారు ప్రవచనం చెప్పే టయానికి. అయితే 5 నుంచి 11 వచనాలను
దేవుడు ఆయనకి సమాధానంగా చెప్పిన తర్వాత మరలా 12 నుంచి 17 వరకు ఆయన ప్రశ్నిస్తాడు దేవుణ్ణి. 12 నుంచి 17 వరకు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాడు దేవుణ్ణి. ఈ క్వశ్చన్స్ నిజంగా మీరు చదవండి, ఒకసారి మీరు జాగ్రత్తగా చదవండి. 2-3 క్వశ్చన్స్ మనం చదువుదాం. ఎంత మంచి క్వశ్చన్లు ఆయన అడుగుతూ ఉన్నాడో చూడండి. 12-13 వచనాలను చూద్దాం మనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడు కావా? మేము మరణం నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. చాలు. ఇక్కడ ఆలోచిస్తే ఎలాగ అడుగుతున్నాడు చూడండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? ప్రశ్న అడుగుతున్నాడు. ఆది నుండి నువ్వు ఉన్నవాడివే కదా, ఆది నుండి మమ్మల్ని నువ్వు గమనిస్తూనే ఉన్నవాడివే కదా, చూస్తూ ఉన్నావు కదా అని చెప్తూ ఆయన అంటున్న మాట, మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. ఎవరిని దండించడానికి ఎవరిని పుట్టించాడట? ఇజ్రాయెల్ను దండించుటకు కల్దీయులను పుట్టించాడు. యూదా వారిని దండించడానికి కల్దీయులను పుట్టించాడు దేవుడు. కల్దీయులను, ఒకరిని దండించడానికి ఇంకొకరిని సాధనముగా వాడుకుంటూ ఉన్నాడు దేవుడు అని చెప్తూ ఉంటూ, నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. నువ్వు ఎలా చూడగలుగుతున్నావయ్యా? వారు వచ్చి మమ్మల్ని బాధిస్తూ ఉంటే నువ్వు చూడగలవా అని చెప్తూ, దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా నీ కను దృష్టి అని చెప్తూ, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులను తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకొనున్నావు? నువ్వెందుకు ఊరుకొనున్నావు? బబులోనీయులు వచ్చి మమ్మలను దండించడానికి బబులోనీయులు పిలుస్తున్నావు. బబులోనీయులు ఏమన్నా మంచివాళ్ళ? వారు దుర్మార్గులే అని చెప్తూ అంటున్న మాట చూడండి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. ఇలా ఈయన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు ఆయనకి సమాధానము చెప్తూ ఉన్నాడు. సో అక్కడ సందర్భం ఏంటి అనేది మనకు అర్థమైపోయింది. ఏంటంటే యూదా రాజ్యము, ఏదైతే యూదా బెన్యామీను రాజ్యము కల్దీలు వచ్చి ఆక్రమించుకోబోతున్నారు, అటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఈయన ఇర్మియా గారి కాలంలోను, అలాగే ఎహెచ్కేల్ గారు, జెఫన్యా గారి కూడా వీరికి సమకాలికులే అని మనము చెప్పుకోవచ్చు. పోయినారు సుమారుగా ఈ పుస్తకం ఎప్పుడు రాసి ఉండొచ్చు హబక్కూకు గారు అంటే 607 BC, బిఫోర్ క్రైస్ట్, అప్పుడు రాసి ఉండవచ్చు. మొట్టమొదటి దాడి 606లో జరిగింది, బబులోనీయుల దాడి. సో ఆ రమారమి ఆ కాలంలో రాసి ఉండవచ్చు ఈ యొక్క గ్రంథాన్ని అని చెప్పి మనము చదువుకుంటూ ఉన్నాం. అయితే మనం అనుకున్న 4 ప్రశ్నలు మనకు అర్థమైనాయి. ఆయన ఎక్కడి వాడు, ఆయన పేరుకి అర్థం ఏంటి, ఏ రాజుగారి కాలంలో ప్రవచించాడు, సమకాలికులు ఎవరు, ఆయన పేరుకి అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వచనాన్ని చూద్దాం. ఏం చదువుకున్నాము? 17వ వచనం నుంచి కనుక మనం చదువుకుంటే, 17వ వచనం కనుక చదివితే మనకి 17వ వచనం మనకి ఏం తెలియజేస్తుందయ్యా అంటే ఒక కరువును తెలియజేస్తూ ఉంది. కరువు వచ్చినప్పుడు జనరల్గా 2021లో మన కరోనా వచ్చినప్పుడు తినడానికి కూడా తిండి లేక మొత్తం బందీ అయిపోయినాయి. ఎక్కడి వారు అక్కడే ఉన్నారు, అన్నీ స్తంభించిపోయినాయి. ఎవరైనా ఏదైనా ఇస్తే తప్పితే తినలేని పరిస్థితులు ఉన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. జనరల్గా ఇలాగే కరువు అనేది మనం బైబిల్లో అనేక సందర్భాల్లో చూసామా? చాలా సందర్భాల్లో కరువు గురించి మనం చదువుకున్నామా? కరువు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈయన వివరించాడు. చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఆయన. చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయటం లేదు, ద్రాక్ష చెట్లు ఫలించటం లేదు, ఒలీవ చెట్లు కాపు కాయటం లేదు. అంటే చెట్టు అనేది ఏది కూడా చక్కగా ఫలాలనిచ్చి ఆకలి తీర్చేదిగా ఉన్న చెట్లు కూడా ఏ ఫలాలను ఇవ్వకుండా నిరర్ధకంగా అలా ఉండిపోయినాయి. చేనిలో పైరు పంటకు రాకపోయినను, పొలాల్లో పంట రావట్లేదు. పంట రావట్లేదంటే కారణం ఏమై ఉండొచ్చు? మెయిన్ కారణం ఏమై ఉండొచ్చు?
వర్షాలు రాకుండా ఉండొచ్చు. వర్షాలు రాకపోవటం, నీరు లేకపోవటం, వర్షాలు రావట్లేదు, భూమి పండటం లేదు. సో కరువు కాలాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరువుతో నిండిపోయి ఉన్నాయి. తినటానికి తిండి లేదు. పోనీ పాలు పితుక్కొని తాగుదామన్నా గొడ్లశాలలో ఏమి లేవట. గొర్రెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను. అంటే సాలలో పశువులు కూడా లేవు. తినటానికైతే తిండి లేదు. చుట్టూ భీకరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మాట్లాడుతున్న మాట ఏంటో ఒకసారి మనం గమనిస్తే చాలా మిగిలిన అందరూ ప్రవక్తల కంటే ఈ ప్రవక్త చాలా భిన్నమైన ప్రవక్త అని ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకనంటే దేవుణ్ణి మనం జనరల్గా స్తుతిస్తూ ఉంటాం. ఎక్కువ మంది నేను గమనించింది ఏంటంటే 80% 90% ఆనందంలో బాగా మనకి ఏదైనా మంచి జరిగినా మేలు జరిగినా ఆనందంగా ఉన్న కాలంలో దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తూ ఉంటాం. థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం. అవునా? అవును పాస్టర్ గారు. మేలు కలిగింది అనగానే ఎక్కువ మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. ఆనందంతో ఉంటాం. బాగా దేవుడు నాకు కావాల్సిన అన్నీ ఇచ్చాడు అనేది, సమృద్ధి కలుగజేస్తున్నాడు అని చెప్పి ఆనందంతో ఆయన స్తుతిస్తూ ఉంటాం. కానీ ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే దేవుణ్ణి స్తుతించడానికి పరిస్థితులు ఎప్పుడు కారణం కాకూడదు అని చెప్తున్నాడు. దేవుణ్ణి స్తుతించాలంటే నీకు పరిస్థితులు ఎప్పుడు అడ్డు రాకూడదు. పరిస్థితి ఎటువంటిదైనా కానీ, సందర్భం ఎటువంటిదైనా కానీ దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తున్నాడు. దానికి ముందే ఈయన ఇవన్నీ చెప్పాడు. ఇలాంటి కరువు కాలంలో ఇంతకన్నా భయంకరమైన పరిస్థితి ఎవరికి ఉంటుందండి? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, పశువులు లేవు, ఏమీ లేవు. కరువు కాలంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తున్నాడు. అంటే స్తుతికి యోగ్యుడైన దేవుణ్ణి మనం స్తుతించడానికి సందర్భాలను మనము వెతుక్కుంటూ ఉంటాం మనం. కానీ సందర్భాలు ఎట్టివైనా కానీ ఈ యొక్క ప్రవక్త ముందు దేవుణ్ణి స్తుతించాలి అనేది ఆయన ఫిక్స్ అయిపోయాడు. సో ప్రతి వారి జీవితంలో ముందు మనం మొదటగా ఉండవలసింది మనకి దేవుణ్ణి ఎట్ ఎనీ కాస్ట్ స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి. అది పరిస్థితులు ఎటువంటివైనా కానీ, ఆనందకరమైన పరిస్థితులైనా దుఃఖకరమైన పరిస్థితులైనా ముందు దేవుణ్ణి మనము స్తుతించాలి. అది ప్రవక్త బలంగా నమ్ముతూ మనకేం తెలియజేస్తున్నాడంటే చూడండి, ఈ కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ నేను యెహోవా యందు ఆనందించెదను. అంటే ఆనందం ఈయనకి కలగాలి అని అంటే తినడానికి తిండి లేదు, కరువు పరిస్థితులు ఉన్నాయి, కానీ ఈయన ఆనందంగానే ఉన్నాడు. ఆనందం అనేది ఇది బయట ఇచ్చే ఫిజికల్ బ్లెస్సింగ్స్లో ఉంటుందా, లేక ఆత్మీయమైన దేవుని సంబంధంలో ఉంటుందా? ఆనందం అనేది దేనిలో ఉంటుంది? దేవునిలో ఉంటుందండి. దేవునిలోనే ఆనందించాలి. నిజమైన ఆనందము ఉన్నప్పుడు చాలామంది, మీరు గమనించారో లేదో, బాగా ఆనందంగా ఉన్నప్పుడు చాలామంది చెప్తారు నాకు అసలు ఆకలి వేయట్లేదు అని. ఆనందంతో కడుపు నిండిపోయింది అనే సందర్భాలు మీకు ఎప్పుడన్నా తారసపడ్డాయా? ఆనందంతో చాలా సందర్భాలు మేము కూడా అన్నాం, చెప్పాం పాస్టర్ గారు. ఆనందంతో కడుపు నిండిపోయిందండి, ఇంకా తింటానికి అవసరం లేదండి. ఆ ఆనందం ఎక్కడ కలిగింది, ఎందులో కలిగింది అని అంటే ఈ ప్రవక్త చెప్తున్నాడు, అట్టి ఆనందము దేవునిలో తప్ప దేనిలోనూ లేదు. మనుష్యుడు రొట్టె వలన కాక దేని వలన జీవించును? దేవుని నోటి నుంచి మాట వలన. ప్రతి మాట వలన, వాక్యం ద్వారా నువ్వు కడుపు నింపుకోవచ్చు. వాక్యం ద్వారా నువ్వు ఆనందంలోని లోతులను చూడవచ్చు. వాక్యం ద్వారా నువ్వు దేవుని యొక్క గొప్ప ప్రసన్నతను, సమృద్ధిని నువ్వు చూడవచ్చు. సమృద్ధి ఎప్పుడు ఫిజికల్ బ్లెస్సింగ్స్లోనే చూడకూడదు. మనం ఫిజికల్ బ్లెస్సింగ్స్లోనే చాలామంది ఈ రోజున మనం చూడాలి అంటే, వాడు బాగా దేవుడు దీవించాడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు అనగానే మనం గమనించేది వాళ్ళ ఫిజికల్ బ్లెస్సింగ్స్లోనే చూసి అనుకుంటాం, నిజమే కదా, మంచి ఇల్లు కట్టుకున్నారు,
మంచి కారు కొనుక్కున్నారు, లేకపోతే ఇంకొకటి చేశారు. దట్స్ వై దోస్ పీపుల్ వర్ బ్లెస్డ్ బై ద గాడ్. అది కరెక్ట్ కాదు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ బ్లెస్సింగ్స్ కావు. ఎందుకంటే ఈ లోకమే, ఇక్కడ ఉండమే మన జీవితం శాశ్వతం కాదన్నప్పుడు ఇవన్నీ నీకు ఎలాగ దేవుని యొక్క ఆశీర్వాదాలు అవుతాయి? ఇక్కడ ఉన్నంత కాలము సౌకర్యాలు కల్పించుకుంటున్నాం మనం. సో ఫిజికల్ బ్లెస్సింగ్స్ సంబంధము లేకుండా, నీ పరిస్థితులను బట్టి కాకుండా దేవుణ్ణి స్తుతించేవాడిగా, ఆనందము నువ్వు దేవునిలో వెతుక్కునేవాడిగా ఉండాలి అని చెప్పి ప్రవక్త మనకు ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ హబక్కూకు గారు మనకు చెప్తున్నది ఏంటి అని అంటే, పరిస్థితులకు సంబంధము లేకుండా దేవుని యందు నీవు ఆనందించేవాడుగా ఉండాలి. అవి పరిస్థితులు ఎట్టివైనా కానీ ఆనందం అనేది దేవునిలో ఉంది అని ఫస్ట్ పాయింట్ ఆయన చెప్తున్నాడు. సెకండ్ పాయింట్ ఆయన చెప్తున్నది ఏంటంటే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఎందుకు సంతోషించాలి అనే దానికి కారణం కూడా చెప్తున్నాడు ఈయన. రక్షణకర్త అయిన నా దేవుని యందు, నా దేవుడు నాకు రక్షణకర్త అని చెప్తున్నాడు. చాలామంది జనరల్గా చిన్న చిన్న ప్రమాదాల్లో ఉంటే ఎవరన్నా వారిని రక్షిస్తే, నన్ను రక్షించాడండి ఆయన అని చెప్తుంటారు. చిన్న ప్రమాదం నుంచి ఆయన రక్షించాడండి అని చెప్పి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తాము. చాలా కాలము ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం, నాకు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆయన రక్షించాడండి. నీ జీవితం అనే ప్రయాణంలో నీవు నరకం అనే దానికి వెళ్లకుండా రక్షించే రక్షణకర్తయ్యగా దేవుణ్ణి మాత్రం ఎందుకు చెప్పుకోవట్లేదు? నా రక్షణకర్త అయిన దేవుడు అని మనం చెప్పుకుంటున్నామా? రక్షణానందం మనకు కలుగజేయడానికి ఆయన తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆయన తన ప్రాణమును పణముగా పెట్టి మన పాపములను పూర్తిగా రూపుమాపి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. రక్షణ అంటే అది. రక్షణ ఆనందం అంటే అది. మనకు రక్షణ ఇచ్చే కర్త యందు మనం ఆనందించే వారంగా ఉండాలి. ప్రియులారా. అయితే రక్షణకర్తయగు దేవుడు అని చెప్పేసి మనము కీర్తనల గ్రంథంలో కూడా కొన్ని మాటలను చూడొచ్చు. చూద్దాం ఆ మాటలు. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 5వ వచనాన్ని గమనిద్దాం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడువు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. నీవే నా రక్షణకర్త అయిన దేవుడు. ఆల్మోస్ట్ ఇది 5 to 6 టైమ్స్ ఉంటుంది మనకి పాత నిబంధన గ్రంథంలో. రక్షణకర్త అయిన దేవుడు అంటే రక్షణని ఇచ్చే దేవుడు అని చెప్పి ఉంటుంది. రక్షణకర్త అయిన దేవుడు. అదే 27వ అధ్యాయం 9వ వచనంలో కూడా గమనిద్దాం ఒకసారి. 27వ అధ్యాయం 9వ వచనం కూడా. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తొలివేయకము. నా సహాయకుడు నీవే, నా రక్షణకర్తవగు నా దేవా. నన్ను విడవకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా. జనరల్గా దావీదు గారి రచనలను కూడా నీవే నా రక్షణ దుర్గము, నా శృంగము, నా కోట అని చెప్తుంటాడు. అవునా? చాలా చోట్ల చదువుకున్నాం మనం. ఎందుకు శృంగము, రక్షణ, కోట, లేకపోతే కొండ, లేకపోతే రాతి అని చెప్పి ఆశ్రయ దుర్గము ఎందుకని చెప్తారు ఈ మాట? ఎందుకని అంటారనంటే, ఇశ్రాయేలీలంతా పాత నిబంధనల కాలంలో, యుద్ధాలు జరిగే కాలంలో వారు దాగుకోవడానికి ఈ రాతి బండలో, రాతి సందుల్లో దాక్కునేవారు. రాతి బండల్లోనూ, రాతి సందుల్లోనూ దాక్కునేవారు. అంటే దాగుచోటు. మనము దాగుచోటు ఏంటి చెప్పండి? దేవునికి మనకు దాగుచోటు. మనము దాగుకొని విశ్రమించే చోటు. దావీదు గారు వెళ్ళి ఒక గుహలో దాక్కున్నాడట. గుహలో దాక్కుంటే ఆయనే తన ప్రాణభయంతో వెళ్ళి దాక్కున్నాడు ఒక గుహలో. కానీ ఆయన వద్దకు ఎలాంటి వారు వచ్చారట? అలా ఆయన దగ్గరకు బంధువులు వచ్చారట, అప్పుల వాళ్ళు వచ్చారట.
ఆ యొక్క ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు కూడా వచ్చి నీవే మాకు దిక్కు అని చెప్పి వచ్చారు. ఏ గుహ అది? అదుల్లాము గుహ. అదుల్లాం అనే గుహలో దాగుకున్నప్పుడు అంటే నీవే మా దేవుడవు, నీవే మాకు రక్షణకర్త, నీవే మా శృంగము, నువ్వే నా కోట. ఒక పెద్ద కోటలో మనం దాక్కుంటే మనం పట్టుకోవడం ఎవరికన్నా ఈజీయా కష్టం అంటారా? కోట అంత పెద్ద కోటలో ఒక మనిషి దాక్కుంటే ఆయన పట్టుకోవడం కష్టం, శత్రువుల చేతికి దొరకడం కష్టం. అలాగా కోటంత దేవుడు మనకు అడ్డుగా ఉంటే శత్రువు మన మీద దాడి చేయలేడు అని చెప్పి ఆయన అర్థం అలా రాశాడు. అలాగే 51వ అధ్యాయం 14వ వచనం కూడా గమనిద్దాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. దేవా, నా రక్షణకర్త అగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గుచ్చి ఉత్సాహగానము చేయును. దేవా, నా రక్షణకర్తయగు దేవా, నా రక్షణకు కర్త నీవే, నన్ను రక్షించేవాడవు నీవే. ఏదో ఇక్కడ చిన్న ప్రమాదం నుంచి రక్షిస్తేనే ఒక పర్సన్ గురించి ఇంత మనం చెప్పుకుంటున్నామే, పాతాళం అంటే అగాధములో నుంచి మనల్ని తప్పించాలని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి అంత గొప్ప బలియాగానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు అని అంటే ప్రభు అయిన క్రీస్తుని బట్టి ఆయనలో మనకు రక్షణ ఉంది. ఆయన రక్షణకర్తయగు దేవ, ఆయన యందు మనం ఎప్పుడు సంతోషించు ఉత్సాహగానము చేస్తూ ఉండాలి అని చెప్పి ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. చివరిగా 88వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నాకు రక్షణకర్తవు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టు నాడు నా ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక, నా మొరకు చెవియొగ్గుము. నాకు రక్షణకర్తయగు దేవా. చూసారా, రక్షణకర్త అని చెప్పి అనేక చోట్ల మెన్షన్ చేస్తూ ఉన్నారు, రక్షణకర్తయగు దేవా అని. అదే మీకా గ్రంథంలోనూ కూడా ఒక మాటను చూద్దాము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త అగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి విందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుడు నా ప్రార్థన ఆలకించును అని చెప్పి చెప్తాడు. అంటే అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఆయన రక్షణకర్త అయినప్పుడు మనం ఆయనను కనిపెట్టేవారుగా ఉండాలి. కనిపెడుతున్నామా? ఆయన కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయనలో ఆనందం ఉందని తెలిసినప్పుడు కూడా మనము ఆనందం వైపు పరుగులెత్తకుండా మనం ఎటువైపు పరుగులెడుతూ ఉన్నాము? మన జీవితంలో ఎటువైపు పరుగులెడుతున్నాం ప్రియులారా? సో హబక్కూకు గారు మొదటగా చెప్పినది ఏంటంటే, పరిస్థితులకు సంబంధము లేకుండా దేవుణ్ణి నువ్వు స్తుతించేవాడుగా ఉండాలి అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పాడు. రెండో పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే, రక్షణకర్త అయిన దేవుడు కాబట్టి ఆయన యందు ఆనందించాలి నువ్వు. రక్షణకర్తయగు దేవుడు కాబట్టి ఆయన యందు ఆనందించేవాడుగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. మూడో పాయింట్ ఆయన చెప్తున్న పాయింట్ ఏంటో చూద్దాం, గమనిద్దాం. మూడవదిగా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. మూడవది ఏమంటున్నాడు? మనకు బలమంటూ ఏదన్నా ఉంది అని అంటే అది దేవుడే. ఏంటి నీ బలము, ఏంటి నీ ధైర్యము అని అడిగితే క్రైస్తవుడిగా మనం చెప్పవలసిన మాట ఏంటి? దేవుడే నాకు బలము. క్రీస్తే నా ధైర్యము, క్రీస్తే నా బలము, క్రీస్తే నా బలము. ఎందుకు బలము అంటే, నీవు క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ఆయనకున్న గొప్ప బలమంతా కూడా నీకు ఆపాదించబడుతుంది. ఎలాగూ అంటే ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఎలాగ ఆయన నీతిని మనకు ఆపాదించాడు, ఆయన నీతిని మనకు ఆపాదించాడు.
అలాగే అపోస్తలులంతా కూడా సేవకు బయలుదేరి వెళుతున్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు చేసిన ప్రార్థన ఏంటి చెప్పండి? పరలోకమందు తండ్రిని వేడుకుంటున్నాడు, నాకు ఏదైతే ఇచ్చారో అధికారం ఇచ్చినా నా శిష్యులకు కూడా అలాగే ఉండమని. తండ్రితో ఏమని మొరపెట్టుకుంటున్నాడు? సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అక్కడ ఒక యూనిటీ, వారందరి ఐక్యత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగ నేను నీ యందున్నానో నీవు నా యందున్నావో అలాగే వీరి యందు కూడా నీవు ఉండులాగున, అట్లాగే వారు వాక్యం చెప్పినప్పుడు వారి మాటలు విని ఎవరైతే మారుతారో వారిలో కూడా నీ ఆత్మ ఉండేలాగా నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. తండ్రి యొక్క ఆత్మ క్రీస్తులో ఉంది. క్రీస్తు ఆ ఆత్మను ఎవరికి ఇస్తున్నాడు? శిష్యులకు, అపోస్తలులకు ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? అపోస్తలులకు మాత్రం, వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు, వారి వాక్యం విని ఎవరైతే విశ్వసిస్తారో నన్ను వారందరిలోనూ కూడా నీ ఆత్మ ఐక్యమై ఉండులాగున నేను ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు. అంటే చూడండి చైన్ ఎలా ఉందో చూడండి. తండ్రి ఆత్మ మన ప్రభు అయిన క్రీస్తులో ఉంటే క్రీస్తు అపోస్తలులకు ఇస్తే అపోస్తలుల వాక్యం ద్వారా విశ్వసింపబడి వచ్చిన వారందరిలోనూ కూడా ఆత్మ వస్తుంది, తండ్రి ఆత్మ. అందుకే ఆయన తన పోలిక చొప్పున మనం సృజించాడంటే ఎప్పటికైనా మనము తిరిగి 0 సర్కిల్ తిరిగి ఎక్కడికి వస్తుంది? ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుందా లేదా? సో అలాగే తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి చేరాల్సింది ఉంది? ఆయన యొద్దకే చేరాలి, దేవుని యొద్దకే చేరాలి. అది అందుకే మనము రూపాంతరము పొందుతూ చివరికి గోలేంటయ్యా అంటే మనం క్రీస్తును పోలి క్రీస్తు సారూప్యంలోకి మార్చబడటం. సో అలాంటప్పుడు మన హబక్కూకు గారు చెప్తున్నది ఏంటంటే పరిస్థితులు ఎలాగున్నా కానీ నేను ఆనందిస్తాను, దేవుణ్ణి స్తుతిస్తాను. అలాంటి పరిస్థితుల్లో కూడా నాకు బలం ఎవరై ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. దేవుడే నాకు బలమై ఉన్నాడు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నా బలము అనుకుంటున్నాడు. చూడండి, ఇలాగా మనం ఆలోచిస్తే దానియేలు గారిని కూడా మనం ఆయన విషయంలో, యోసేపు గారి విషయంలో కనుక మనం ఆలోచిస్తే అన్యుల దేశంలో ఉండి కూడా దేవుణ్ణి ప్రార్థించడం మానలేదు. చాలామంది ఆలోచించే ఆలోచన ఏంటంటే అన్యుల దేశంకి వెళ్ళిపోయాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మనం వేరే దేశం వెళ్ళిపోయాం కదా, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క బలం ఈ దేశంలోనూ కూడా ఉంటుందా? ఇంత దూరం వస్తుందా? ఇక్కడి నుంచి ప్రార్థిస్తే నేను ఇక్కడి నుంచి కూడా ఆయన వింటాడా? ఉంటుందా? ఈ ప్రశ్న కూడా ఉందా? ఈ ప్రశ్న కూడా అర్థమైందా మీకు? ఎక్కడ యెరూషలేము, ఎక్కడ బబులోను దేశంలోకి ఈడ్చుకుని వెళ్ళబడి వాళ్ళందరూ తీసుకుని వెళ్ళబడి అక్కడ ఉన్న వారిలో మధ్యలో నివసిస్తూ ఉన్నా కూడా వీరు దేవుణ్ణి తమ బలము అనే మాటను మర్చిపోకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. అందుకే అద్భుతాలు చూడగలిగారు వాళ్ళు. సో ఎక్కడ ఉన్నా కానీ, పరిస్థితులు ఎటువంటివైనా కానీ దేవుడే నా బలము అనుకున్నప్పుడు నిజమైన అద్భుతాలు మనకు కనబడతాయి. సో మనమందరం కూడా చాలా ఫస్ట్ పరిస్థితులను బట్టి బలహీన పడిపోతూ ఉంటాం. మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి, ముఖ్యంగా మనము శరీర సంబంధులం కాబట్టి చిన్న పరిస్థితులకు, చిన్న వాటికి ఏదన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు నా బలంగా ఉన్నాడు, ఏ ప్రాబ్లం అయినా ఆయన చూసుకుంటాడు, ఏదైనా కానీ ఆయనలో మనము చెప్పుకుంటే, ఆ మొరపెట్టుకుంటే ఆయన నా మొరను ఆలకిస్తాడు, అది ఎట్టిదైనా కానీ అని చెప్పి అని మనము చేసుకునే వారంగా ఉంటున్నామా? మీరు ఒక మాటని గమనించండి. దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేసేవారు అనేది దానియేలు గ్రంథంలో ఎక్కడుంటుంది చెప్పండి? ముమ్మారు మోకాళ్ళుని అని ప్రార్థించేవాడు.
6వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే 6వ అధ్యాయం జరిగే సమయానికి దానియేలు గారు చెరకు తీసుకుని బబులోనికి వచ్చిన సమయానికి ఎంత కాలం ఉండొచ్చు? నెబుకద్నెజరు ఉన్నప్పుడేనా? అది నెబుకద్నెజరు రాజుగా ఉన్నప్పుడేనా? అంతే కదా. నెబుకద్నెజరు ఉన్న కాలంలోనే, అంటే చెరకు కొనుగోబడిన ఫ్రెష్ తాజాగా వాళ్ళు చెరలోకి వచ్చారు, జైల్లోకి అందరూ వచ్చారు, కొన్ని రోజులు జరిగినాయి. ఈయన ముమ్మారు ప్రార్థించడం ఒక విషయం అయితే ఏ తట్టు తిరిగి ప్రార్థించేవాడు ఆయన? యెరూషలేము తట్టు. అర్థం ఏంటి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాడంటే? దేవుడి వైపు, దేవుడు వైపు, అటువైపు తిరిగి. ఎందుకంటే సొలొమోను గారు చేసిన ప్రార్థన ఆయన జ్ఞాపకం వచ్చింది. సొలొమోను గారు చెప్పిన మాట ఏంటి? ఎవరైనా కానీ నీ తట్టు తిరిగి, నీ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థిస్తే వారి మొరను ఆలకించమయ్యా అని చెప్పి ఆయన ప్రార్థించాడు. సో అది గుర్తుపెట్టుకున్నాడు, ప్రార్థించాడు. ఆయన ప్రార్థించిన వెంటనే, దానియేలు గారు ప్రార్థించిన వెంటనే ఆయన కోరిన కోరిక తీరిందా? వెంటనే తీరిందా? తీరలేదు బ్రదర్. తీరలేదు, తీరలేదు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు దానియేలు గారు? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు దానియేలు గారు? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు? దానియేలు గ్రంథం అంతా విన్నారు మీరు, మర్చిపోయినట్టు. అవునా? మర్చిపోయారా? ఎన్ని సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు దాని గురించి? ఎన్ని సంవత్సరాలు పోనీ వీళ్ళు చెరలో ఉన్నారు వీళ్ళందరూ? 40 సంవత్సరాలు. ఎన్ని? 20 years. 40, 50, 60, 70? 70 కరెక్టేనా? సో దానియేలు గారు తన కోరిక తీరడానికి దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ 70 సంవత్సరాలు తర్వాత దేవుడు వారిని చెర నుంచి విడిపించాడు. అప్పటిదాకా దానియేలు గారు ఏం చేశాడు? దాని గురించే ప్రార్థన చేసేవాడా దానియేలు గారు అనే ప్రశ్న మీరు అడగచ్చు. వీరు చెరలో నుంచి వెళ్ళిపోవాలి అనే దాని గురించే ప్రార్థన చేసేవాడా అని మీరు ప్రశ్న అడగచ్చు. అయితే అందులో రాయబడి ఉంటుంది, దానియేలు గారు ఇర్మియా గ్రంథాన్ని పట్టుకొని ఎప్పుడు శిక్ష కంప్లీట్ అవుతుందా అని చూసేవాడట గ్రంథాలని. అంటే దాని అర్థం ఏంది? శిక్ష ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చూస్తున్నాడు అని అంటే దేని గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉండొచ్చు? ఆ సమయం కోసం, ఆ గడియ కోసం, విమోచన కొరకేగా, విముక్తి కొరకే కదా, విముక్తి కొరకే ఆయన ప్రార్థిస్తున్నాడు. సో ప్రార్థించటం, మనము దానియేలు గారిని పోలి మనము ప్రార్థించాలి. పరిస్థితులు వెంటనే మారిపోవు. మనం అనుకుంటాం ఈ పరిస్థితులను బట్టి ప్రార్థిస్తే దేవుడందు ఆనందించాము, ఆయన నా రక్షణ దుర్గము, ఆయనే నా బలం అనుకుని నేను ప్రార్థించాను, కానీ నా పరిస్థితులు మారలేదే అంటే మారే వరకు నువ్వు ప్రార్థించాలి. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆకాశం కింద ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడిచ్చేదాకా నువ్వు ఆ సమయం వేచి చూసి ప్రార్థించాలి. మరి దానియేలు గారిని సింహాల బోనులో నుంచి వీటిలో నుంచి రక్షించగలిగిన దేవుడు కానీ 70 సంవత్సరాల చెరను కుదించి 2 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఎందుకనంటే అది వారు శిక్షను భరించవలసి ఉంది. ఆ 70 years అయిపోయిన తరువాతే వాళ్ళు బయటికి రావాల్సి ఉంది. సో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి మనము దేవుణ్ణి ప్రార్థించే విషయంలోనూ కూడా ప్రార్థనలో అలసిపోకూడదు. ఎప్పుడు ఎడతెగక ప్రార్థిస్తూనే ఉండాలి. అది ఇచ్చే వరకు, దేవుడు మనకు అది అనుగ్రహించే వరకు. సో ఇక్కడ మనం ఆలోచిస్తే 3వ పాయింట్ ఆయన చెప్పింది, దేవుడే నా బలము, దేవుడే, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనము ఆయన మాట్లాడిన మాటలను గనక ఒకసారి మనము గనక గమనిస్తే
చూద్దాం, చూడండి హబక్కూకు గ్రంథాన్ని కనుక గమనిస్తే ఇక్కడ ఐదు వచనాలు 5 యాక్షన్స్ కనపడుతున్నాయి 17 నుంచి 19 వచనాల్లో. ఏమిటి యాక్షన్స్ అంటే, ముందు దేవుణ్ణి ఆయన నమ్మాడు. ఎలా నమ్మాడంటే చెట్లు పూయకపోయినా, కాయకపోయినా, పంట పండకపోయినా, ఏది లేకపోయినా దేవుడు యందు నేను ఆనందిస్తానంటే దేవుణ్ణి బలంగా నమ్మాడు. ఎందులో? దేవుడు సమృద్ధి కలుగజేయగలవాడు, ఆయన పోషిస్తాడు అని చెప్పి ఫస్ట్ ఆయన బలంగా నమ్మాడు. నమ్మినవాడు ఊరుకున్నాడా? రెండవదిగా ఏం చేశాడు? నమ్మిన దేవుణ్ణి స్తుతించాడు, ఆయన యందు ఆనందించాడు. ఆనందించిన వ్యక్తి ఊరుకున్నాడా? ఏమంటున్నాడు ఆయన్ని? గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటున్నాడు. అంటే నా బలమంతా దేవుడే అంటున్నాడు. ఇక్కడి వరకు మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకోండి. హబక్కూకు గారు చేసింది ఈ 3 పనులు చేశాడు. మనం కూడా చేయవలసిన 3 పనులు ఇవే. ముందు విశ్వసించాలి, ఆయన నమ్మాలి, సమృద్ధి కలుగజేయబోయేవాడు ఆయన, అన్నీ ఆయన ఇస్తాడు అని చెప్పి మనం నమ్మాలి, నమ్మిన ఆయన యందు ఆనందించాలి, అలాగే ఆయన్ను స్తుతించాలి, ఆయనే నా బలము అని మనము భావించాలి. ఈ 3 మనం చేయవలసిన పనులు. ఈ 3 మనం చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో చూడండి. ఇక్కడి నుంచి చేసే పనులు దేవుడివి, మన పనులు మనం చేసాము. దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే చూడండి, ఆయన ఏం చేయబోతాడు అని అంటే, ప్రభువే యెహోవా నాకు బలం అనుకున్న తర్వాత ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఒకటి ఆయన చేస్తున్నాడు, అది దేవుడు చేసే పని, మనం చేసే పని కాదు. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఈ 2 పనులు దేవుడు చేసే పనులు. మొదటి 3 పనులు నువ్వు చేస్తున్నావు. ఈ 3 పనులను బట్టి దేవుడు నీకేం కలగజేయబోతున్నాడు? లేడి కాళ్ల వలె చేస్తాను అంటే ఏంటి? లేడి వలె మనం గెదుతూ అటు ఇటు పరిగెడుతూ ఉంటామని అర్థము. లేడి కాళ్ల వలె చేస్తానంటే అర్థం ఏంటి? అటు ఇటు గెంతుతూ అడివంతా తిరుగుతూ ఆ విధంగా ఉంటామనే మనం. ఏంటిదమ్మా? మనకు దయచేసేవాడు, అలాంటి సమృద్ధిని మనకు దయచేసేవాడు. వెరీ గుడ్. లేడి కాళ్ళ వల్ల అంటే ఆయన అబుండెన్స్, సమృద్ధిగా నీకు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి కావలసినవన్నీ కూడా ఇస్తాడు. ఇచ్చి నిన్ను ఉన్నత స్థలముల మీద నిన్ను నడవజేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు చెప్తున్నాడు ఈయన? కరువు పరిస్థితులు భయానకంగా ఉన్న టైంలో దేవుని యందు ఆనందిస్తూ, ఆయన్ని నమ్ముతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనే నా బలము అనుకున్నప్పుడు ఆయన చేసే పనులేంటి? ఆయన నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాను అని అంటున్నాడు. అలాగే ఉన్నత స్థలముల మీద నిన్ను నడువ చేస్తాను అని చెప్పి చెప్తాడు. దిస్ ఈస్ కాల్డ్ మెటాఫరిక్ లాంగ్వేజ్. ఒక రూపక అలంకారంతో రాసిన అలంకారాలు ఇవి. లేడి కాళ్ల వలె చేస్తానంటే మనం అర్థం చేసుకుంటే నిజంగా లేడి కాళ్ళ వలె ఉంటాయి అంటే సమృద్ధి కలుగజేస్తాను. సమృద్ధి ఎప్పుడు కలుగు చేస్తాడు దేవుడు అని అంటే మొదట 3 మనం చేసినప్పుడు పాయింట్లు చూసారా? ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం చేయాలి. 4th and 5th ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. సో మనం చేయవలసిన పాయింట్లు ఎప్పుడు మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తను ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉంటాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ నోస్ వెల్ వాట్ వీ డిజర్వ్. మనము దేనికి డిజర్వ్ అవుతామో ఆయనకు తెలుసు. మనకు ఏది ఇవ్వాలో, మనం దేనికి అర్హులవుతామో అది ఆయనకి తెలుసు. ఏది ఇస్తే మనము సంతోషంగా ఉంటామో అది ఆయన ఇస్తాడు. ఒకటి ఇవ్వనప్పుడు ఇంకొకటి మన కొరకు సిద్ధంగా ఉంచుతాడు. అది మనం బలంగా నమ్మాలి. అయితే మానవ శరీరంలో ఉన్న మనము ఇమీడియట్గా కోరుకుంటాం. ప్రతిదీ వెంటనే జరగాలి, వెంటనే కావాలి. నిన్న మాణిక్యం సిస్టర్ గారు చెప్పిన యూదుల గురించి, యూదులు ఏమని కావాలని కోరుకునేవాళ్ళట? సూచక్రియ కావాలి. అంటే సూచక క్రియ ఉంటేనే నీవు దేవుణ్ణి నమ్మే పరిస్థితి కనపడిందంటే, నీకు సూచక క్రియ ఉంటేనే దేవుడు అని చెప్పి నమ్మే పరిస్థితి కనపడుతుందంటే ఇక నీకు చాలా కష్టం. అందుకే ప్రభువైన క్రీస్తు వారు వారిని గద్దించి మీకు సూచక్రియ కావాలా?
సూచక్రియలు కావాలా? అయితే పాత నిబంధన కాలంలో దేవుడు తన్ను తాను లోకమునకు పరిచయం చేసుకోవాల్సినప్పుడు కొన్ని సూచక క్రియలు చేశాడు. మోషే గారిని నమ్మించడానికి చేశాడా లేదా? చేశారు. చేశాడు. చేసిన తర్వాత అనేక అద్భుత కార్యాలను చేసి ఆయన ప్రసన్నతను వారి కళ్ళ ముందు అన్ని చూపించిన తరువాత కూడా ఇంకా అద్భుత కార్యాలు కావాలంటే ఎలాగ? ఇంకా కావాలంటే ఎలాగ? దేవుడు ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఒక నాయకుడిని పుట్టించి నడిపించి ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చి గ్రంథంలోనే క్లియర్గా అన్నీ చెప్పేశాడు నీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు అద్భుత కార్యాలు జరగవు అని కనుక మనం ఆలోచిస్తే, ఇప్పుడు అద్భుత కార్యం అంటే ఏంటి? బైబిలే. అంటే బైబిల్ అంటే అద్భుత కార్యం ఎలాగవుతుంది అని అంటే, బైబిల్లో ఉన్నవి నువ్వు ఫాలో అవుతే నీకు కావాల్సిన ఆటోమేటిక్గా వస్తాయి. వాక్యానుసారంగా నీ జీవితం ఉంటే అలాగే నువ్వు అద్భుతాలను చూడొచ్చు జీవితం. అప్పుడు అడగక్కర్లా దేవుణ్ణి, నువ్వు చూపిస్తే నేను నమ్ముతానని అడగక్కర్లా. చూపించు అని నువ్వు అడిగే ముందు నువ్వు ఆయన ఇస్తాడు అని నమ్ముతున్నావా? అది ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ఇస్తాడు అని నమ్మితే నువ్వు అడగాల్సిన పని లేదు, ఇది చూపించు అని చెప్పేసి. సో అందుకనే నేటి బైబిల్ మనకు ఒక మార్గదర్శకం మొత్తం మన ముందున్నప్పుడు, మనకి ఇవ్వబడినప్పుడు ఇంకెందుకు మనకి సూచన కార్యాలు, అద్భుత కార్యాలు, దేవుడు రావాలి నీకు కనపడాలి అని చెప్పడం. మొత్తం ఇందులోనే కనబడుతున్నాడు ఆయన, బైబిల్లోనే కనబడుతున్నాడు. మనమే చదువుకోలేకపోతున్నాం, మనమే వెతుక్కోలేకపోతున్నాము. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉందంటే వాటిని మనం క్రోడీకరించుకోలేకపోతున్నాం, ఒక దగ్గర నుంచి చదువుకోలేకపోతున్నాం. చదువుకొని దేవుణ్ణి ఇందులో వెతకగలిగినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు. దానికి వేరే మనిషి అక్కర్లేదండి. వేరే ఒక వ్యక్తి వచ్చి, ఓ పాస్టర్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అనేది ఏం లేదు. నీ ప్రార్థన, దావీదు ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ నా మొర ఆలకించు అని ప్రార్థన చేశాడా? లేకపోతే సమూయేలు మొర ఆలకించు, లేకపోతే నాతాను, లేకపోతే ఆయన దగ్గర ఉన్న యాజకులు ఎవరైతే ఉన్నారో ఆయన మొర ఆలకించు అని చెప్పాడా? ఎలా ప్రార్థన చేసేవాడు దావీదు గారు? నా మొర ఆలకించు అని చెప్పాడు. అంటే నీవు మొర పెట్టుకున్నప్పుడు నీకు నువ్వు దేవునికి మధ్య ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. నీవు దేవుడే, నీకు దేవుడికి మధ్య ఒక సంబంధము ఏర్పడింది. ప్రార్థన ద్వారా ఒక సంబంధం ఏర్పడింది. దాంతో నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉన్నావు. ఆయన నీవు వాక్యము చదువుతూ ఉండగా నీకు ఆయన సమాధానాలు ఇస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, అలాగే సమృద్ధిని ఇస్తాడు. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై ద గాడ్ బికాజ్ హీ ఈజ్ ప్రొవైడర్. ఆయన సమృద్ధి కలుగు చేసేవాడు కాబట్టి. చూడండి, అందుకే హబక్కూకు గారు ఉన్న సందర్భం ఏమిటి, ఆయన చెప్పిన మాటలు ఏంటి? బబులోను రాజులు వచ్చి దాడి చేయబోతున్నారు, కరువు రాబోతుంది అనే పరిస్థితిలో ఆయన ఏం చెప్తున్నాడు? కరువు వచ్చినా బాధ లేదు, తినడానికి తిండి లేకపోయినా బాధ లేదు, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా నాకు బాధ లేదు, నేను మాత్రం ఆనందంగా ఉంటాను. నా ఆనందం దేనిలో వెతుక్కుంటాను? నేను దేవునిలో వెతుక్కుంటాను. ఆనందిస్తే నేను దేవుని యందే ఆనందిస్తాను, అతిశయపడితే దేవుని యందే అతిశయపడతాను. ఆయనే నా యొక్క రక్షణకర్తయగు దేవుడు, ఆయన నా బలము. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఈ రోజున ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాట గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ప్రతివారు మన జీవితాల్లో మనము అనుకోవలసిన మాట, ఎటువంటి సందర్భమైనా కానీ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని అనుకోవాలని హబక్కూకు గారు మనకు చెప్తూ ఉన్నారు. సో హబక్కూకు గారు ఎంత చక్కగా ఈ వాక్యాలను మనకు రాసి ఉంచాడో, నిజంగా ఎంతో ఆదరణ కలిగే మాటలను ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఎట్టివైనా కానీ దేవుని యందే ఆనందించాలి. దేవుని రక్షణకర్త ఆయన దేవుడు కాబట్టి ఆయన యందు ఆనందించి ఆయన నాకు నిత్యమైన బలముగా ఉన్నాడని చెప్పి నువ్వు ఫీల్ అవుతూ ఉండాలి. ప్రార్థనలో మాత్రము ఎడతెగక ఉండాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సో దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. థాంక్యూ పాస్టర్ గారు. థాంక్యూ వెరీ మచ్. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా నేటి గూగుల్ మీట్ను